కొన్ని మరణాలు చూసినప్పుడు, కొంతమంది చనిపోయినప్పుడు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీరి జీవితం ఇంకా చాలా ఎక్కువ ఉంది, అయ్యో ఇప్పుడే ఎట్లా వెళ్ళిపోయారు. కానీ దేవుని చిత్తము లేనిదే ఏది జరగదు. మనంతకు మనం అది చేసుకుంటే తప్ప దేవుని చిత్తము లేనిదే ఏ మరణము సంప్రాప్తము కాదు. జీవ మరణములు ఎవరి వశములు ఉన్నాయి చెప్పండి? దేవుని వశములు. ఎక్కడ ఎవరు పుట్టాలో, ఎక్కడ ఏ దినమున ఎవరు మరణించాలో సమస్తమంది దేవుని చిత్తానుసారంగా ఏం చేస్తుంది? జరిగించబడుతుంది. మన ఇష్టము చొప్పున మనం చేసుకోకపోతే ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా అదేమవుతుంది? జరిగించబడుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలి? నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది లోకములు సిద్ధముగా మనము ఉండాలి. విడబడిన కుటుంబాలను ఆదరిస్తాడు. తండ్రి కోల్పోయిన వారికి ఆయన ఎలా ఉంటాడు చెప్పండి? తండ్రిగా ఉంటాడు ఆయన. తల్లి కోల్పోయిన వారికి ఎలా ఉంటాడు? ఆయన తల్లిగా ఉంటాడు. భర్త కోల్పోయిన వారికి ఎలా ఉంటాడు? ఆయన భర్తగా ఉంటాడు. భార్య కోల్పోయిన వారికి భార్యగా ఉంటాడు. పిల్లలు కోల్పోయిన వారికి ఆయన పిల్లలుగా ఉంటాడు. ఆయన ఏ కుటుంబానికి ఏ విధంగా ఉండాలో ఖచ్చితంగా ఆ విధంగా ఉంటాడు. ఆయన విడిచిపెట్టేది ఎవడైతే కాడు. ఆ లోటు కనబడనివ్వకుండా, అసలు వారు లేరే అనే మాట రానికుండా దేవుడు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమో కానే కాడు. మన దేవుడు ఎప్పటికైనా విడిచిపెట్టేవాడు కాదు. అందుకంటే కదా, నేను వెళ్ళి మీకు ఏం చేస్తాను? ఒక ఆదరణకర్తని లోకానికి పంపిస్తాను. మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. గుర్తుపెట్టుకుందాం, ఇక్కడ మరణం ఉంది, ఇక్కడ ఓదార్పు కూడా